ఒక ఆయన 30,000 ఇచ్చినాం, ఒక ఆయన 40,000 ఇచ్చినాం, ఒక ఆయన 60,000 ఇచ్చినాం, ఒక ఆయన 70,000 ఇచ్చినాం. ఒక్క రోజులో మర్రి కూడా కిందికి దిగదో కానీ వాళ్ళు చెప్పేటటువంటి ఉద్యోగాలు మాత్రం ఒకే రోజు రాత్రికి రాత్రి 10,000 పెరుగుతాయి. ఎలక్షన్ కన్నా ముందు ఢిల్లీ నుంచి గల్లీకి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు కానీ ఇంకా ఇతరత్ర రాజకీయ నాయకులు కానీ డైలీ వారానికి 2-3 రోజులు 5 రోజుల వరకు లైబ్రరీలో చుట్టూ తిరిగిన వాళ్ళు ఈరోజు మా సమస్యలు చెప్పుకుందామంటే ఎవరు కూడా కనిపించట్లేదు. యాక్చువల్లీ గవర్నమెంట్ వచ్చి 20 నెలలు అవుతుంది, ఇంతవరకు నోటిఫికేషన్స్ రాలే. ఈ 20 నెలల్లో మనం చాలా రిప్రజెంటేషన్లు ఇచ్చినాం, ధర్నాలు చేసినాం, సభలు పెట్టుకున్నాం, ఇంతవరకు నోటిఫికేషన్స్ అయితే రాలే. మీరు ఉద్యోగాలు ఇస్తారా లేదా ఇయ్యరా, లేకపోతే ఆ ఉరితాళ్ళని ఇవ్వండి, ఆ గాంధీ భవన్లో అయినా మీ సెక్రటరీ దగ్గర అయినా పెట్టుకుని చేస్తాం. అద్దంకి ఆడిపోయిండు, పద్దంకి ఆడిపోయిండు, ఆడిపోయి అందరు పద్దంకులు. అధికారం వచ్చినాక నిరుద్యోగుల భుజాల మీద ఊరేగి ఇక్కడే అందరూ సన్మానాలు పొందినటువంటి వేదిక. ఇక్కడ మర్రి ఊడలు పెరిగినట్టు వీళ్ళు పెట్టేటటువంటి జాబ్ క్యాలెండర్ పెరుగుతూ ఉంది. ఒక ఆయన 30,000 ఇచ్చినాం, ఒక ఆయన 40,000 ఇచ్చినాం, ఒక ఆయన 60,000 ఇచ్చినాం, ఒక ఆయన 70,000 ఇచ్చినాం. ఒక్క రోజులో మర్రి కూడా కిందికి దిగదో కానీ వాళ్ళు చెప్పేటటువంటి ఉద్యోగాలు మాత్రం ఒకే రోజు రాత్రికి రాత్రి 10,000 పెరుగుతాయి. మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇన్ని రోజులు మీరు అనుకుంటున్నారు కేవలం ప్రభుత్వ ఉద్యోగాల గురించే వీళ్ళు కొట్లాడతారని. ఈ తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలపైన వచ్చిన తెలంగాణలో నియామకాల గురించి ఎవరు మాట్లాడట్లేరు. కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి, బీఆర్ఎస్కు, కవితక్కకు అందరికీ మేము సూటిగా ఇక్కడి నుంచి ప్రశ్నలు సంధిస్తున్నాం. ఈరోజు ఢిల్లీలో ఉండి బీసీ రిజర్వేషన్ను సాధించుకొని వస్తామంటున్నారు కదా, అదే ఢిల్లీలో ఉండి 46 జీవోను రద్దు చేసుకొని రారి, అదే ఢిల్లీ నుంచి 29 జీవోను రద్దు చేసుకొని రారి, అదే ఢిల్లీ వేదికగా ఈ స్థానిక రిజర్వేషన్ కోటాను మేము ఇంప్లిమెంట్ చేస్తాం. తెలంగాణలో మా వచ్చిన తెలంగాణ ట్యాగ్లో అయినటువంటి నియామకాలు అనేటటువంటివి అది అట్లనే మురిగిపోయింది, కుళ్ళిపోతుంది, వీళ్ళ వయసులు కూడా మళ్ళీపోతున్నాయని అక్కడ మీరు అన్నిటిని సాధించుకొని రావాలి. రాకుంటే మాత్రం ఖచ్చితంగా మేము మిమ్మల్ని హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోనే అడ్డుకోవడానికి మేము కూడా ప్రయత్నాలు చేస్తాం. కేవలం ఈ ప్రభుత్వ ఉద్యోగాల గురించే వీళ్ళు అడుగుతారు. ఇది కుచించుకుపోయేటటువంటి సెక్టార్లో వీళ్ళు అడుగుతున్నారు అనుకుంటున్నారు. నిరుద్యోగులారు ఒక్కటి గుర్తుపెట్టుకోరి, ప్రైవేట్ సెక్టార్ అనేటటువంటిది తెలంగాణ ఉద్యమం నాటికే కుచించుకుపోయింది. ఇప్పుడు ద్వారాలు మూసుకొని పోయినాయి. కాబట్టి మనకు ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు వస్తేనే మనం అందరికీ ఒక సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు ఆ కెమెరాలు పట్టుకున్న అన్నలందరికీ కూడా క్వాలిఫికేషన్స్ ఉండి ఈ గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగాలు రావని చాలని జీతాలకు వాళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళ దాంట్లో కూడా రేపు ఎస్ఐ కానిస్టేబుల్ ఇస్తే కెమెరాలు కింద పడేసి ఉరకడం స్టార్ట్ చేస్తారు. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి తెలంగాణలో దాపరించింది. కాబట్టి ఖచ్చితంగా ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్స్ రావాల్సిందే. ఇప్పుడు తక్షణమే గవర్నమెంట్ సెక్టార్లో మీరు ఇస్తున్నటువంటి 2 లక్షల ఉద్యోగాలకు ఏ జాప్యం లేకుండా నోటిఫికేషన్స్ ఇవ్వాలి. ఇవ్వని పక్షంలో గాంధీ భవన్కి వస్తాం. గాంధీ భవన్కు వచ్చినాక కూడా మీరు కనుక ఎలాంటి స్పందన లేకుంటే తస్మత్ జాగ్రత్త 40,000 మందితోటి హైదరాబాద్లో నిరుద్యోగులు మహాగర్జన పెడతారు. హైదరాబాద్లో నిరుద్యోగ కవాతు జరుగుద్ది. ఈ కవాతులో కాంగ్రెస్ కాళేశ్వరం కూలినట్టే మీది కూడా కాంగ్రెస్ కూలుతుందని చెప్తున్నాం. ఈరోజు జాబ్ క్యాలెండర్కి ఏ విధంగా నిమజ్జనం చేసినామో, జాబ్ క్యాలెండర్ అస్థికలను ఏ విధంగా మేము కలుపుతున్నామో, కాంగ్రెస్ యొక్క ప్రభుత్వాన్ని కూడా అస్తిత్వం లేకుండా ప్రభుత్వం అస్థికల్ని రేపు కాళేశ్వరంలో కలపడం కూడా జరుగుద్ది. మీరు అనుకున్నట్టు మేమేముఖం, మీరు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తక్షణమే నోటిఫికేషన్లు ఇవ్వాలని మీరు వచ్చి ఊరేగినటువంటి వేదిక సాక్షిగానే మీకు సవాల్ విసురుతున్నాం. భవన్కి నిరుద్యోగులందరం కూడా వినతి పత్రాలు ఇచ్చేందుకు మేమందరం రెడీ అయినాం. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి 12,769 గ్రామ పంచాయతీల నుండి ప్రతి ఒక్క నిరుద్యోగి మన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలని ఒక వినతి పత్రం ద్వారా గాంధీ భవన్ దగ్గరికి అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇద్దామని అనుకున్నాం. కాబట్టి ప్రతి నిరుద్యోగి కూడా కదిలి రావాలి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లోపు ఉద్యోగ నోటిఫికేషన్లు అన్నీ రావాలని చెప్పి ఎన్నో వినతులు ఇచ్చినాం, ధర్నాలు చేసినాం, అయినా కూడా ప్రభుత్వం రెస్పాండ్ కావట్లేదు. ఎలక్షన్ కన్నా ముందు ఢిల్లీ నుంచి గల్లీకి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు కానీ ఇంకా ఇతరత్ర రాజకీయ నాయకులు కానీ డైలీ వారానికి 2-3 రోజులు 5 రోజుల వరకు లైబ్రరీలో చుట్టూ తిరిగిన వాళ్ళు ఈరోజు మా సమస్యలు చెప్పుకుందామంటే ఎవరు కూడా కనిపించట్లేదు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తూ ఉన్నా మా సమస్యలను విన్నవించుకుందామంటే కూడా ఎవరు కనిపిస్తలేడు. కాబట్టి మేమే మా సమస్యలను చెప్పుకోవడానికి అందరం నిరుద్యోగులు అందరం కూడా
గాంధీ భవన్కు ప్రోగ్రాం పెట్టుకున్నాం. దయచేసి ప్రతి నిరుద్యోగి కూడా కదలి రావాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు గోదావరి బనకచర్ల ఇష్యూ గురించి డైలీ ప్రెస్ మీట్ పెట్టేటువంటి మేధావులు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఉద్యోగాలు రాక. అంటే తీన్మార్ మల్లన్న కానీ ఇంకో కొందరు బీసీ వాదం ఎత్తుకున్నారు. వాస్తవానికి నిరుద్యోగులలో చాలా మెజారిటీ పీపుల్ నిరుద్యోగులు బీసీలు ఉన్నారు. అంటే ఈ ఇష్యూని మొత్తం డైవర్ట్ చేయడానికి నిరుద్యోగుల గురించి ఎవరు కూడా పట్టించుకుని నాదులే లేడు. కాబట్టి మనమే డైరెక్ట్ గాంధీ భవన్కి పోయి మన సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తున్నాం. కాబట్టి ప్రతి నిరుద్యోగుడు కదలి రావాలని చెప్పి కోరుకుంటున్నాం. నిరుద్యోగ మిత్రులందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ నమస్కారం. మెయిన్ మీడియా మా సమస్యలు కవర్ చేయకపోయినా మీరు ప్రతిసారి వచ్చి కవర్ చేస్తున్నారు, దానికి మాకు మద్దతుగా నిలుస్తున్నారు. మా నిరుద్యోగ సమస్యలు మీరు వ్యక్తపరిచేలా చేస్తున్నారు, ప్రజలకు అర్థమయ్యేలా చేస్తున్నారు. దానికి మీ అందరికీ మీడియా మీ అన్నల అందరికీ కృతజ్ఞతలు. యాక్చువల్లీ గవర్నమెంట్ వచ్చి 20 నెలలు అవుతుంది, ఇంతవరకు నోటిఫికేషన్స్ రాలే. ఈ 20 నెలల్లో మనం చాలా రిప్రజెంటేషన్లు ఇచ్చినాం, ధర్నాలు చేసినాం, సభలు పెట్టుకున్నాం. ఇంతవరకు నోటిఫికేషన్స్ అయితే రాలే. మనం ఈ గాంధీ భవన్కి వెళ్ళి వినతి పత్రం ఇద్దామన్నట్టుగా అందరం డిసైడ్ అయ్యి డేట్ ప్రకటించారు సార్. ఆ డేట్న మీరందరూ రావాల్సిన కోరుతున్నా. ఈ నిరుద్యోగులందరూ ఎమోషనల్ కానీ మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ వీక్ అయిపోతున్నారు. వాళ్ళు రోజు రోజుకి డిప్రెషన్లకు గురవుతున్నారు. ఈ నోటిఫికేషన్లు వెంటనే వచ్చేలా చేయడానికి మనం శాంతియుతంగా వినతి పత్రాలు ఇవ్వడానికి వెళ్తున్నాం. దానికి నిరుద్యోగ మిత్రులందరూ రావాలి. గవర్నమెంట్ కూడా ఒక రిక్వెస్ట్, జాబ్ క్యాలెండర్కి చట్టబద్ధత కల్పించాలి. ఆ చట్టబద్ధత కల్పించిన జాబ్ క్యాలెండర్లో తక్షణంగా ఒక 4 నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేయాలి. డిఎస్సి, పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ, జీపీఓ నోటిఫికేషన్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్లు, వీటికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా ఆమోదించింది. కాబట్టి ఈ చట్టబద్ధత కల్పించిన జాబ్ క్యాలెండర్కి 4 నోటిఫికేషన్లు తక్షణమే విడుదల చేయాలి. అయితే ఉందో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 18 నెలలు దాటిపోయింది, ఇప్పుడు దాకా ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఎన్నోసార్లు సభలు సమావేశాలు పెట్టుకున్నాము, దీక్షలు చేశాము, అయినా మా గురించి కానీ మా విషయం కానీ ఎక్కడ కూడా పట్టించుకోలేదు. 18 నెలలు దాటిపోయింది, ఇప్పుడు కూడా మా గురించి పట్టించుకోకపోతే మాత్రం చాలా తీవ్రతరం చేస్తామని చెప్పేసి కోరుతున్నాను. అదేవిధంగా మీరు ఉద్యోగాలు ఇస్తారా లేదా ఇయ్యరా, లేకపోతే ఆ ఉరితాళ్ళని ఇవ్వండి, ఆ గాంధీ భవన్లో అయినా మీ సెక్రటరీ దగ్గర అయినా పెట్టుకుని చేస్తాం. ఎందుకంటే ఈరోజు ఒక్క నోటిఫికేషన్ లేకపోతే పిల్లలు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. ఎట్లా మీరు నోటిఫికేషన్ ఇవ్వట్లేరు, ఉద్యోగాలు ఇవ్వట్లేరు, ఆ ఉరితాళ్ళన్న ఇస్తే పోయి అసెంబ్లీ దగ్గరనో లేకపోతే గాంధీ భవన్ దగ్గరలో పెట్టుకుని చేస్తాం. కాబట్టి ఈ మా ఏదో విన్నపం ఏదో ఉందో మీరు నిజంగా మా దగ్గరకు వచ్చి ఈ విషయాలను పరిష్కరించకపోతే అదే అవుతుందని చెప్పేసి సభాముఖంగా కోరుచున్నాను. అద్దంకి ఆడిపోయిండు, పద్దంకి ఆడిపోయిండు, ఆడిపోయారు అందరు పద్దంకి వాళ్ళు. అద్దం పగిలిపోయిందా? వారం దాటిపోయింది కన్నా అద్దంకిని చూసినాము, బల్మూరి వెంకయ్యని చూసినాము, ఇంకా పెద్ద వాళ్ళని కూడా చూసినాము. ఎక్కడ సమస్య ఎక్కడ తీరిపోయిందా? ఎన్నిసార్లు చెప్తారు? ఎన్ని బడాయి మాటలు, డ్రామా మాటలు, ఎన్ని డ్రామాలు వాళ్ళ దగ్గర ఏం లేదు.